ఈరోజు ఒక పేషెంట్‌కి మీరు కొన్ని రోజులు నాన్ వెజ్ తినొద్దు అని చెప్తే, కార్తీక మాసం కదండీ! నేను నాన్ వెజ్ మానేశాను. తినము అని చెప్పారు. నేను బరువు తగ్గాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఇప్పుడు చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ మానేస్తారు కదా! ఏంటంటే ఈ కూరగాయలతో ఎక్కువ తినలేక అన్నం కూడా తక్కువగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళు రెగ్యులర్‌గా ఉపయోగించే ఇప్పుడు దొండకాయ, అరటికాయ, బంగాళదుంప, బెండకాయ ఇలాంటి వేపుళ్ళు టేస్టీగా చేసుకుంటే అన్నం మామూలుగానే తినేస్తారు. అలా కాకుండా అరటి పువ్వు కూర, అరటి దూట, పొట్లకాయ, దాంతోపాటు పనసపట్టు ఇలాంటి కూరల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం వాటిని వండడానికి ఆవ పిండిని కూడా ఉపయోగిస్తాం కదా! దానివల్ల ఏంటంటే మనము ఎక్కువ వైట్ రైస్‌ని తీసుకోవడం తగ్గిస్తాము. దాంతో పాటు అందులో ఉన్న పీచు పదార్థాలు మన బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇలా ట్రై చేసి చూడండి.